ఎన్టీఆర్ అభిమానులంతా సెప్టెంబర్ 2 కోసం ఆస్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే భారీ అంచనాల మధ్య జనతా గ్యారేజ్ విడుదలయ్యేది ఆ రోజే. ఆగస్టు 12న రావాల్సిన జనతా గ్యారేజ్ అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సినిమా అనుకున్న సమయంలోనే పూర్తవుతోంది. సెప్టెంబర్ 2న విడుదలవ్వడం వెనక ఎలాంటి అనుమానాలు లేవు. కానీ సెప్టెంబర్ 2 అనే తేదీనే చిత్ర బృందాన్ని భయపడుతోంది. ఎందుకంటే సరిగ్గా అదే రోజున వామపక్షాలు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. తెలుగు రాష్ట్రాలలో బంద్ ప్రభావం పెద్దగా కనిపించకపోయినా కేరళలో మాత్రం బలంగా ఉండే అవకాశాలున్నాయి. ఈ సినిమా కేరళలో భారీ ఎత్తున విడుదల కానుంది. 2వ తేదీనే బంద్ అయితే ప్రారంభ వసూళ్లకు భారీ గండిపడే అవకాశం ఉంది. అందుకే చిత్ర బృందం ఇప్పుడు టెన్షన్ పడుతుంది. బంద్ ప్రభావాన్ని తగ్గించడానికి ఒక్కటే మార్గం, ఈ సినిమాని ఒకరోజు ముందు అంటే సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేయడమే. ఈ విషయమే ఎన్టీఆర్ చిత్ర బృందంతో మంతనాలు సాగిస్తున్నాడని వినికిడి. సెన్సార్ అనుకున్న సమయంలో జరిగితే విడుదల తేదీని ఒకరోజు ముందుకు జరిపే అవకాశాలున్నాయి. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.